నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు కోయిదర శ్రీనివాసరాజు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ నమః. గురుగారు, నరదృష్టి. ఈ నరదృష్టి అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పుట్టిన కాడి నుంచి చచ్చిపోయే వరకు ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ నరదృష్టి తగలడం వల్ల విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్య కుటుంబ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో సహా ఎప్పటికప్పుడు సతమతం అవుతూనే ఉంటారు, శారీరకంగాను మానసికంగాను. అది ఎవ్వరికైనా సరే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నరదృష్టి అనేది ఎలా తగులుతుంది, అసలు ఎవరు దీనికి ఎక్కువగా గురవుతూ ఉంటారు, మరి దీని నుంచి బయటపడడానికి మార్గం ఏంటంటారు? ఓం నమ శివాయ నమః. మా నరదిష్టి గురించి మీరు అడిగారు. నరదిష్టి అంటే చాలా గొప్పదమ్మా. నరదిష్టి కన్నా నల్లరాయిన బదులవుతుందంటారు. నరదిష్టి అంటే మామూలుగా జనరల్గా నరదిష్టే కదా అని అనుకుంటారు. కానీ నరదిష్టి వల్ల పెద్ద పెద్ద కుబేరులే పడిపోతుంటారు, విఐపీలే పడిపోతుంటారు. కాబట్టి చాలామంది హీరోలు కానీ, రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద నాయకులు దొరలు కానీ వాళ్ళకి ఆ కన్ను దిష్టి ప్రభావం పడిందిరా అంటే మనకి కనీసంగా మనం భోజనం చేసేటప్పుడు కూడా మన మీద కన్ను దిష్టి పడితే వాంతి వచ్చేస్తుంటుంది, తల దిమ్ము వచ్చేస్తుంటుంది, గుండెల్లో ఏదో భయం 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 అనిపిస్తుంటుంది. అంటే మనకి ఆ సిచ్యువేషన్ అనేది అర్థమైపోతుంటుంది. అంటే దిష్టి పడింది అని అర్థం. మరి నరదిష్టి వల్ల చాలామంది చాలా నష్టాలు జరిగినవి ఉంటాయి. 10 మంది కలిసి ఒకడి మీద నరదిష్టి పెట్టారనుకోండి, వాడు ఎంతలా కుబేరులైనా కూడా భంగం అయిపోతాడు. ఒకరి దిష్టి 10 మంది మీద ఉందనుకోండి, అది ఏం కాదు. అది ఆ విధంగా నరదిష్టి వల్ల చాలామంది చాలా ప్రజలు కూడా కొంతమందికి తెలియక ఈ నరదిష్టికి ఏమి చేయాలో వాళ్ళకి అర్థం కాక కొంతమంది ఇబ్బంది పాలైపోతుంటారు. కాబట్టి నరదిష్టి మనకు తగిలినప్పుడు, ఇప్పుడు నీకు చెప్పాను కదా, కొన్ని సంగీతంలో చెప్పాను కదా, అలాగ తగిలినప్పుడు మన ఇంట్లోకి పోవటం, ఇంటికి పోయి ఉప్పు, నిమ్మకాయ, పసుపు, కుంకుమ చేతిలో పట్టుకొని మన మీద నుంచి 9 సార్లు దిగదూర్చేసి ఆ ఉప్పుని ఎత్తబోయి, అక్కడ ఇంతకుముందు అంటే మనకి పాత కాలాలంటే పొయ్యి ఉండేటి, నిప్పు పొయ్యిలు, దాంట్లో వేసేవాళ్ళం. ఇప్పుడు మనకు పొయ్యిలు ఏమి లేవు కదా, అన్నీ గ్యాస్ అయినాయి. అది కాబట్టి ఒక నీళ్ళు అంటారు కదమ్మా, వాటర్ ఒక డబ్బాలో పోసేసి మన మీద నుంచి దిష్టి మొత్తం తీసుకొని దాంట్లో వేసేయాలి. దాంట్లో వేసేసి అది బయట పారపోయాలి. బయట ఆ విధంగా ఒకసారి చేయాలి. రెండోసారి వాటర్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసేసి దాంట్లో కొన్ని ఎండి మిరపకాయలు, తర్వాత దాంట్లో ఎంటికలు తొక్కు, 2-3 బొగ్గులు వేయాలి. వేసేసి మన మీద నుంచి ఎవరికి దిష్టి తగిలిందని తెలిసితో వాళ్ళ మీద నుంచి మనం తీసేసి అది వేసేస్తున్నాం. చాలామంది చూడండి అమ్మా, ఒక పిల్లలు మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంట్లోకి వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి దిష్టి తీస్తుంటారు. ఎందువల్ల అంటే 10 మంది దిష్టి వాళ్ళ మీద ఉంటుంది. అందుకే వాళ్ళకి ఏం చేస్తారంటే బొగ్గు సుక్క పెడుతుంటారు, నల్లది, దిష్టి తగలకోకుండా. చిన్న పాపలకు కూడా నర దిష్టి తగలకోకుండా వాళ్ళకు కూడా బొట్టు కానీ అరికాలను కానీ నల్ల బొట్టు పెడుతుంటారు. అది దేనికంటే నరదిష్టి కన్నా నల్లరాళ్ళను బదులవుతుందంటారు. అలాగా ఆ దిష్టి ప్రభావం వల్ల అలా జరుగుతుంటుందమ్మా. మరి ఇలాంటి నరదిష్టిలు ఎవరికైనా సరే ఉన్నా కూడా మీరు నేను చెప్పిన ఈ రెమెడీ మీరు చేసుకున్నట్టుకైతే మీకు ఎలాంటి నరదిష్టి కూడా పటాపంచలేనిపోతుంది. ఇక లేదు మనకి అది అన్నీ తీసినా కూడా ఇంకా ఉంది అంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే దాని గురించి అమ్మవారి పూజలో చూసి గణిత చక్రం వేసి చూసి అమ్మవారి విషయాలన్నీ నేను చెప్పగలుగుతాను. గురుగారు, అయితే నరదృష్టి గురించి ఇంతవరకు వివరంగా చెప్పారు, బాగుంది. అయితే నరదృష్టి తగిలింది, మన మీద ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, దాన్ని తప్పకుండా తీయించుకోవాలి అన్నప్పుడు దాని సూచనలు ఏమైనా ముందుగా మనకు తెలుస్తాయి? అంటే ఇలా ప్రవర్తించడం కావచ్చు, ఇలా మాట తీరు ఉండడం కావచ్చు, లేకుంటే వ్యక్తిగత జీవితాల్లో ఏమైనా మార్పులు కావచ్చు, ఏమైనా జరుగుతాయి అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనకి నరదిష్టి మన మీద పడిందిరా అంటే మన మైండ్ ఒక రకంగా ఉండదు.
తర్వాత మన బాడీ అనుకూలంగా సహకరించదు. పండుకుంటే నిద్ర కూడా మనకు కరెక్ట్గా పట్టదు. అన్ని ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, కళలు రావటం, కొన్ని కళలు వస్తుంటాయి, కొన్ని పిచ్చి పిచ్చి కళలు రావటం. తర్వాత మనకి ఏ పనైనా కూడా ఇంట్రెస్ట్గా చేయబుద్ధి కాదు, మందం అయిపోతుంటుంది. మనం ఇవాళ కాదులే రేపు వెళ్దామని అనిపిస్తుంటుంది. అలా అనిపించిందిరా అంటే అది దిష్టి పడినట్టుగా. దానివల్ల ఏమవుతుందంటే మనం చేసే ప్రోగ్రాలు కూడా ఆ రోజు మిస్ అయిపోతుంటాయి, మళ్ళీ ఇంకో రోజు అవుతుంటుంది. అప్పుడు దానివల్ల బాసు కూడా మనల్ని చూసిన వాళ్ళు కూడా, అరే మనం చెప్పిన టయానికి రాలేదే వీళ్ళు, చెప్పిన టయానికి రాలేదే మేడం అని మన మీద వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. దీనివల్ల అది మనకి ఈ ప్రాబ్లం ఉందని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. అలాగా దిష్టి ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి మనం సాల్వ్ చేసుకోవాలంటే మమ్మల్ని ఒకసారి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఏ దిష్టి తగిలింది, ఎవరు చేశారు, ఆ దిష్టిని మనం ఎలా తొలగించాలి, ఆ దిష్టి వల్ల మీ ఇంట్లో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి, ఆ దిష్టి వల్ల మీ సంసారంలో ఎలా ఇడుపాటు అవుతుంది, మరి భార్యాభర్తల మధ్యలో కొంచెం దిష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి దిష్టి అంటే అది ఒక రకం అనేది ఉండదు, దీంట్లో 4-5 రకాల దిష్టిలు ఉంటాయి. దిష్టి చూస్తే సంపాదించారనుకోండి, సంపాదిస్తున్నాడు, కట్టలు సంపాదిస్తున్నాడు. నిన్న మొన్న మాతో దగ్గరుండి మా దగ్గర ఛాయ్ తాగిన వాళ్ళు, మేము కలిసిమెలిసి తిరిగిన వాళ్ళం. ఇప్పుడు చూడు పెద్ద పెద్ద కోటేశ్వరుడు అయిపోయాడు, గొప్పవాడు అయిపోయాడు, పెద్ద పెద్ద కార్లు కొన్నాడు, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకున్నాడు, పెద్ద పెద్ద నడిపిస్తున్నాడని ఒక దిష్టి ప్రభావం అనేది పడుతుంది. మరి కొంతమందికి భార్యాభర్తల మధ్యలో, కొంతమందికి భర్త మీద ఒక దిష్టి పడుతుంది, భార్య మీద ఒక దిష్టి పడుతుంది. అది కామ దిష్టి అంటారు. దిష్టిలో చాలా దిష్టులు ఉంటాయి. సూపులో ప్రేమ సూపు, వైరాగ్యం లేని సూపు, దొంగ సూపు, అర్థమవుతుందమ్మా, యశ్వ సూపు, సూపులోనే. ఆ విధంగా ఈ దిష్టిలో, సూపు అంటే దిష్టే కదా, ఆ సూపులో ఇన్ని ఉన్నాయి. కాబట్టి దీంట్లో వచ్చేసి మెయిన్గా ఆ స్త్రీ గురించి వాళ్ళు కొంచెం చెడుగా ఆలోచించి వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళ సంసారం అలా ఇడిపోతుంది, పటాపంచలైపోతుంది. అయిపోయి ఆమెకు చెడు ఆలోచనలు వస్తుంటాయి, భార్యకి చెడు ఆలోచనలు వస్తుంటాయి. భర్తని గౌరవించుకోకుండా, భర్తని ప్రేమించుకోకుండా వేరే వాళ్ళని ప్రేమించడం కానీ, ఎదుటి వాళ్ళని గౌరవించటం కానీ, ఎదుటి వాళ్ళని అభిమానించటం కానీ ఇలాగ జరుగుతుంటుంది. దానివల్ల వాళ్ళ సంసారమే ఇడిపోవాల్సి వస్తుంది. ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అంటే దిష్టి అంటే మామూలుగా దిష్టి కాదమ్మా, దీంట్లో చాలా వరకమైన దిష్టిలు ఉన్నాయి. అలాంటి ఆ దిష్టి కొంతమందికి సంతానం వచ్చిన తర్వాత సంతోషంగా ఉంటారు కదమ్మా, సంతానం వచ్చిన తర్వాత అబ్బో పిల్లలు బాగుందని వాళ్ళకి దిష్టి పెట్టేస్తుంటారు. ఆ పాప పాలు తాగిన పాలు కూడా కక్కేస్తుంది. దిష్టి ప్రభావం, ఆ దిష్టి ప్రభావం వల్ల అలా జరుగుతుంటాయి. అందువల్ల ఆ దిష్టి అనేది ఒక రకం అనేది కాదు, దాంట్లో కొంత వాళ్ళ స్వార్థం కూడా ఉంటుంది. స్వార్థం వల్లే కదమ్మా దిష్టి పెట్టేది. ఆ స్వార్థం అనేది వాళ్ళకి ఎక్కువ అయినప్పుడు ఎదుటి వాళ్ళని చూస్తే వారవక వాళ్ళు బాగుపడుతున్నారని ఒక దిష్టి ప్రభావం అనేది పెట్టి వాళ్ళని చాలా వరకు అధోగతి పాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క సూపులో చాలా విశ్వ సూపులు ఉంటాయి. ఆ సూపుల్లో ఏంటంటే కొంతమంది చూశారనుకోండి వాళ్ళ ప్రేమలో పడిపోతారు. కొంతమంది వాళ్ళు చూశారనుకోండి వాళ్ళ తిన్నబ్బు కక్కేస్తుంటారు, వాళ్ళకి ఏదో ఒక విధంగా మైండ్ బ్లాక్ అయిపోతుంటుంది. ఆ విధంగా ఎన్నో రకాలుగా ఉంటాయి, దాంట్లో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే దాన్ని బట్టి ఎలా ఉంటుంది ఏమిటి అనేది చూసి అన్ని విషయాలు మీరు చెప్పగలుగుతాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఈ నరదృష్టి అంటే ఏంటి అన్న విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి, అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కుటుంబం కావచ్చు, విద్య, ఉద్యోగ, వ్యాపారం, ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కోయదర శ్రీనివాసరాజు గారు చూపిస్తారు. మరి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోగలుగుతారు. ధన్యవాదాలు.